మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా మా నేటివ్ ప్లేస్లో సార్, మా ఇంటి ఎదురుకుండా మా బంధువులు అమ్మాయి జస్ట్ త్రిబుల్ ఏదో పాస్ అయ్యి ఒకరోజు ఊరికి వెళ్ళి హైదరాబాద్ వచ్చింది జాబ్ కావాలని. అంటే మామూలుగా ఇవి ఇప్పుడు ఐటీ ఏదో ఉంది కదా, ఐటీ కంపెనీలు మాకు తెలిసిన బంధువులు ఐటీ కంపెనీ ఉంటే ఆయన్ని అడిగా, ఆ అమ్మాయి మార్కులు సరే పంపించమన్నాడు. ఆ మార్కులు ఎన్ని చూస్తే ఈ సెడ్ నో, నువ్వేమి ఇవ్వక్కర్లేదా, అమ్మాయి కావాలంటే నేను ఖర్చులకన్నీ నేను భరిస్తా అని చెప్పి ఆయన ఇచ్చిన తర్వాత తీసుకున్నాడు. తీసుకొని 3,000 రూపాయలు, సరే నేను మరీ అధ్వానంగా ఉంటుంది మరి అని చెప్పి ఆయన 3,000 ఇచ్చాడు. ఒక ఇంజనీరింగ్ అమ్మాయికి 3,000 రూపాయలు ఇచ్చాడు నెలకి. జస్ట్ ఇది ఒక 4-5 years బ్యాక్ స్టోరీ. సో నౌ షీ ఈజ్ డ్రాయింగ్ 7 lakhs per annum అదే కంపెనీలో. సో అందుకని నాకు 3,000 ఏంటి, అమ్మాయి ఖర్చు 10,000 అవుతుంది. ఇది హైదరాబాద్లో ఉంటే రూమ్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ అయినా 3,000, మిగతా 7,000 నేను అప్పుడప్పుడు నేను చేశాను, ఇంటికాంటి తెప్పించుకొని చేసేసి మీకు ఇది ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్.